హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవిశాలిని వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ అయితే నా కిచెన్ టూర్ని అయితే మీకు షేర్ చేయబోతున్నాను. చూడండి, నాకు కిచెన్లో అయితే ఎటువంటి ర్యాక్స్ అయితే ఏమీ లేవండి. నేను అన్నీ కూడా ర్యాక్స్ని నేను క్రియేట్ చేసుకున్నాను. చూసారు కదా, ఇక్కడ గిన్నెలు ఒక స్టాండ్ ఉంది కదా, ఈ స్టాండ్ అయితే నేను ఫ్లిప్కార్ట్లో అయితే కొనుక్కున్నానండి. నాకు అరౌండ్ ఇది 700 పడింది అమౌంట్. ఇంకా ఈ ర్యాక్ వచ్చేసి 5000 అయిందండి. ఇది మా డాడీ అయితే తీసిచ్చారు ఈ ర్యాక్. ఈ ర్యాక్లో అయితే నేను ఇలాగ సామాన్లు అయితే సర్దుకున్నానండి. మామూలుగా అయితే నేను వుడ్ వర్క్ చేయించుకుందామని చెప్పేసి ఇంకా కిచెన్లో ఎటువంటివి కూడా నేను ర్యాక్స్ అయితే ఏం పెట్టించలేదు. బట్ అమౌంట్ అయితే సరిపోక మామూలుగా అయితే కిచెన్ అయితే చేయించాను, కానీ వుడ్ వర్క్ ఏం చేయించలేదు. నేను ఏ విధంగా నీట్గా సర్దుకున్నానో మీకు ఒకసారి చూపిస్తాను. మీరు కూడా ఒకవేళ కానీ మీ ఇంట్లో కానీ ర్యాక్స్ కానీ లేకపోతే ఈ విధంగా సెట్ చేసుకోండి. మీ ఇంట్లో ఉన్న సామాన్లు గిన్నెలు అన్నీ కూడా నీట్గా సరిపోతాయి అన్నమాట. ఇక్కడ చూడండి, నేను మామూలుగా ఇక్కడ ర్యాక్లో వచ్చేసి స్టీల్ సామాన్ వరకు మొత్తం నీట్గా సర్దుకున్నాను. పైన కొంచెం పెద్ద గిన్నెలు, తర్వాత గ్లాసెస్, ప్లేట్స్ అన్నీ ఒక సైడు, టిఫిన్ తినే ప్లేట్స్ ఒక సైడు, ఇంకా అన్నం కూరల మీద వేస్తారు కదా మూతలు, అవి ఒక సైడ్ పెట్టుకున్నాను. ఇంకా ఇటు సైడ్ అయితే అదైతే ఉప్పు పోసుకుంటానండి ఆ జాడీలో. ప్రజెంట్ అయితే ఉప్పు అయితే లేదు, సో దాన్ని అయితే నీట్గా వాష్ చేసి పెట్టున్నాను. ఇంకా ఈ గ్యాస్ కౌంటర్ పైన అయితే నేను ఎప్పుడు ఏం ఉంచనండి, ఎందుకంటే గ్యాస్ కౌంటర్ పైన ఏమన్నా కానీ ఉన్నాయనుకో వంట చేయాలని అనిపించదు. సో నేను గ్యాస్ కౌంటర్ పైన ఓన్లీ ఆయిల్, ఇంకా నైఫ్స్, కత్తులు, అవి కూరగాయలు కట్ చేసుకుంటారు కదా, అవి మాత్రమే ఉంచుకుంటాను. ఇంకా గ్యాస్ని కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసి ఎవ్రీడే కూడా నేను షింక్ అయితే నీట్గా కడుక్కుంటానండి. ఇంకా రైస్ అయితే కింద బకెట్స్ ఉన్నాయి కదా, ఆ బకెట్స్లో రెండిట్లో ఫిల్ చేసి పెట్టుకుంటాను. ఆ 2 బకెట్స్లో అయితే నాకు రైస్ అయితే ఒక కట్ట తెస్తాం కదండి మంత్లీ, ఆ కట్ట అయితే ఆ రెండిట్లోకి అయితే నీట్గా సరిపోతుంది. ఇంకా రోలుని కూడా నీట్గా ఎప్పుడు కడిగి పెట్టుకొని ఉంటాను. నేనైతే అక్కడ స్టాండ్ ఉంది కదా, అంటల్ స్టాండ్, ఆ స్టాండ్లోనూ ఇటు సైడ్ ఒక ర్యాక్ ఉందండి. ఆ ర్యాక్లో అయితే నీట్గా అయితే మొత్తం నీట్గా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇంకా ఇక్కడ ప్యూరిట్ ఉంది కదా, ప్యూరిట్ని కూడా నీట్గా అయితే 2 డేస్కి ఒకసారి నీట్గా అయితే తుడిచేస్తాను. చూసారు కదా ఎలా సర్దుకో ఉన్నాను. పైన వచ్చేసి నేను పప్పులు ఉప్పులన్నీ సర్దుకుంటానండి 5 షెల్ఫ్లో. ఇక్కడంటే పిల్లలకి అందదు కాబట్టి సో వాళ్ళు అయితే తాకరు. ఇక్కడంతా స్టీల్ దాంట్లో మాత్రం మొత్తం స్టీలే నీట్గా సర్దుకొని ఉన్నాను. గ్లాసెస్ అవన్నీ. కింద అయితే బెంచ్ ఉందండి. ఆ బెంచ్ అయితే ఇంతకుముందు మేము టిఫిన్ షాప్ అయితే ఉన్నింది, సో అక్కడికైతే కొనుక్కున్నాము. ఇంకా బయట ఉంటే అది కొంచెం అడ్డంగా ఉండేసరికి అది కూడా కిచెన్లోకి అయితే లోపలికి పెట్టుకున్నాను. నేను ఒకదానిలో ఉంటాను కదా కిచెన్లో, సో నాకేం అడ్డం ఉండదని చెప్పేసి లోపల పెట్టుకున్నాను. ఇంకా ఆ ర్యాక్లో అయితే నేను ఆ ర్యాక్ పైన గ్లాసే కదా ఉండేది, సో అక్కడైతే చపాతీస్ అవి చేయడానికి అయితే యూస్ చేస్తాను. ఇంకా గిన్నెలన్నీ తోమినాక గిన్నెలన్నీ నీట్గా సర్దుకున్న తర్వాత ఇంకా గిన్నెల స్టాండ్ ఉంటుంది కదండి, ఆ స్టాండ్ కూడా ఇటు సైడ్ అయితే పెట్టేస్తాను. టేబుల్ ఉంది కదా, ఆ టేబుల్ పైన అయితే పెట్టేస్తాను. గ్యాస్ కౌంటర్ పైన మాత్రం ఎప్పుడు ఏమీ ఉంచను. ఇంకా రీసెంట్గా అయితే ఒక 2 డేస్ బ్యాక్ అయితే ఫ్లిప్కార్ట్లో అయితే ఇంట్లో సరుకులన్నీ ఆర్డర్ పెట్టానండి. చాలా తక్కువ రేటుకే వచ్చాయి. అది కూడా ఒక లాగ్ తీసి పెడతాను నాకు ఎంతెంత కాస్ట్ పడింది అని చెప్పేసి. చూడండి కిచెన్ని ఎంత నీట్గా సర్దుకున్నానో. ర్యాక్లు ఏమి లేవు, మీరు కూడా చూసారు కదా, ఒక్క షెల్ఫ్ కూడా లేదు. కానీ అన్నీ ఎంత నీట్గా సర్దుకున్నానో. వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, డూ, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.